సీతమ్మ అగ్నిప్రవేశం రామాయణంలోనే అత్యంత కఠినమైన మరియు భావోద్వేగపూరితమైన ఘట్టం. లోకమాతైన సీతమ్మ అగ్నిదేవుడి సాక్షిగా తన పవిత్రతను ఎందుకు నిరూపించుకోవాల్సి వచ్చింది? రాముడామెను అనుమానించాడా, లేక దీని వెనక ఏదైనా మాయాసీత రహస్యం ఉందా? ఈరోజు మన వీడియోలో అగ్నిపరీక్ష వెనక ఉన్న అసలు కారణాలు మరియు ఆ తర్వాత జరిగిన ఊహించని పరిణామాల గురించి తెలుసుకుందాం. సీతమ్మ అగ్నిప్రవేశం వెనక ఉన్న అసలు రహస్యం. 1. రాముడు నిజంగానే సీతను అనుమానించాడా? లంకలో రావణుడిని సంహరించిన తర్వాత సీతమ్మను చూసిన రాముడు కఠినంగా మాట్లాడతాడు. నీవు పరాయి వ్యక్తి ఇంట్లో ఉన్నావు, నిన్ను స్వీకరించడం ధర్మం కాదు అని అంటాడు. ఇది విన్న సీతమ్మ కుమిలిపోతుంది. నిజం, రాముడికి సీతమ్మ పవిత్రత గురించి తెలుసు. కాని రేపు ప్రజలు ఒక రాజు తన భార్య విషయంలో రాజీపడ్డాడని నిందించకూడదని, రాబోయే తరాలకు సీతమ్మ గొప్పతనం తెలియాలని రాముడు లోకకల్యాణం కోసం ఆ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. 2. మాయాసీత రహస్యం. అధ్యాత్మరామాయణం మరియు కొన్ని పురాణాల ప్రకారం రావణుడు అపహరించింది అసలు సీతను కాడు. అరణ్యవాసంలో ఉండగా రాముడు రాబోయే ఆపదను గ్రహించి అసలు సీతను అగ్నిదేవుడి వద్ద దాచి ఉంచుతాడు. ఆమె స్థానంలో ఒక మాయాసీతని, ఛాయాసీతని సృష్టిస్తాడు. రావణుడు తీసుకెళ్ళింది అశోకవనంలో ఉంది ఈ మాయాసీతనే. యుద్ధం ముగిశాక మళ్లీ అసలు సీతను తిరిగి పొందడానికి మరియు మాయాసీతను అగ్నిలో విలీనం చేయడానికి రాముడు ఈ అగ్నిపరీక్ష నాటకాన్ని ఆడించాడు. అగ్ని నుండి బయటకు వచ్చింది అసలు సీతమ్మ. 3. అగ్నిపరీక్ష సమయంలో ఏం జరిగింది? సీతమ్మ లక్ష్మణుడిని చితిని సిద్ధం చెయ్యమని కోరుతుంది. ఆమె అగ్నిలో దూకగానే అగ్నిదేవుడు ఆమెను ఏమాత్రం కాల్చకుండా స్వయంగా ఆమె చేతిని పట్టుకుని బయటకు తీసుకువస్తాడు. రామా, ఈమె పరమ పవిత్రురాలు, ఈమెలో ఏ పాపం లేదు అని అగ్నిదేవుడే సాక్ష్యమిస్తాడు. అప్పుడు రాముడు సంతోషంగా సీతమ్మను స్వీకరిస్తాడు. 4. అగ్నిపరీక్ష తర్వాత ఏమైంది? చాలామందికి అగ్నిపరీక్షతో కథ అయిపోయిందని అనుకుంటారు, కాని అసలు మలుపు అక్కడే ఉంది. అగ్నిపరీక్ష తర్వాత సీతమ్మ అయోధ్యకు వచ్చి పట్టాభిషేకంలో పాల్గొంటుంది. కొన్నాళ్ల తర్వాత అయోధ్యలోని ఒక చాకలివాడు అన్న మాటల వల్ల రాముడు ఆమెను అడవికి పంపిస్తాడు. సీతా పరిత్యాగం. అక్కడ వాల్మీకి ఆశ్రమంలో ఆమె లవకుశులకు జన్మనిస్తుంది. చివరిగా తన పవిత్రతను మరోసారి నిరూపించుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆమె తన తల్లి అయిన భూమాత ఒడిలోకి వెళ్ళిపోతుంది. భూప్రవేశం. సీతమ్మ అగ్నిపరీక్ష అనేది ఒక స్త్రీకి జరిగిన అవమానం కాదు, అది ఒక పవిత్రతకు దక్కిన గౌరవం. లోకానికి ఆదర్శంగా ఉండడం కోసం ఒక భార్య, ఒక భర్త ఎంతటి బాధనైనా అనుభవిస్తారని ఈ కథ మనకు నేర్పుతుంది. వీడియోను లైక్ చేసి సీతమ్మ పట్ల మీ గౌరవాన్ని చాటండి. మాయాసీత కథ గురించి మీకు ముందే తెలుసా? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్నో అరుదైన పురాణ విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై సీతారాం.